ఉంటున్నాం ఇక్కడ. మా ఇంటి దగ్గరే రాముల వారి మామగారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి శనివారం పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళ వరకు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, అయినా వస్తూ పోతూనే ఉంటున్నాం వాళ్ళ ఇంటికి. ఆవిడ చాలా భక్తురాలు, మామయ్య గారు కూడా చాలా భక్తులు. వాళ్ళకి కోటి नमस्काराలు। वो मेरे मम्मी पापा का समान है, मैं उनका बहुत ही मान सम्मान करती हूँ। मेरे लिए बहुत ही मतलब मेरे लिए अपने ही हैं। और वो 57 साल से राम भक्ति में लगे हुए हैं, मैं उनको देखती आ रही हूँ। और उनके जैसे दयालु और परोपकारी तो मैं शायद ही अपने जीवन में कभी किसी को देख पाऊंगी। और राम की कृपा उन पर है, देखो अभी तक वो इतनी एक्टिव है। నమస్కారం। పురుషోత్తం అమ్మమ్మ తాతగారి గురించి నాకు చెప్పమన్నారు. అమ్మమ్మ చిన్నప్పటి దగ్గర నుంచి నాకు తెలుసు. 5th క్లాస్ నుంచి మేము అక్కడ బసేరా కాలనీలో ఉండేవాళ్ళము. రాములు వారు డెవోటీసు అమ్మమ్మ తాతగారు ప్రతి శనివారం భజన చేసి అందరూ నీ భక్తి శ్రద్ధలతో ప్రతి వారికి ప్రసాదం చేసి అందరికీ పిలిచే ప్రతి వారికి ఇచ్చి భజన చిన్నపిల్లలకి నేర్పించి తెలుగు నేర్పించి వేసంకాలంలో అందరికీ ఎలా బతకాలి, న్యాయం ధర్మం పాపం పుణ్యం నేర్పించారు. ఈ ఇదిలో ఒక 2 లైన్స్ నాకు భజన గుర్తొచ్చింది, నేను చెప్తాను. అమ్మమ్మ నేర్పించారు. అమ్మమ్మ రాముల వారి భజనలు పాడేవాళ్ళం మేము పిల్లలందరూ. దశరథ నందన రామ రామ దయా సాగర రామ రామ పశుపతి రంజన రామ రామ పాప విమోచన రామ రామ దశరథ నందన రామ రామ దయా సాగర రామ రామ ఆయు ఆరోగ్యం సేవ బాగా చేశారు. 57 సంవత్సరాలు గడిచినాయి, ఇంకా ఇలాగ కొనసాగాలని కోరుతున్నాను. శ్రీరామ్ నాయన అందరి విగ్రహాలని తీసుకొచ్చి పెట్టి హారతి ఇచ్చాను. వాళ్ళని చల్లగా చూడాలి. నీది బావుడే ఎప్పుడు రాత్రి పువ్వులు కూడా నీ సేవ చేసుకొని నీలోనే బతుకుతున్నారు. వాళ్ళని హాయిగా చూసి చల్లగా చూడు. ఇప్పుడు కుటుంబం అంతా, ఈ కాలనీ అంతా కుటుంబమే. ఆవిడ ఎప్పుడు రాత్రి పొగలు కూడా చూసి నన్ను ఎప్పుడు ఇది చేసి ఎప్పుడు అందరినీ ఎంతో అభిమానంగా చూసి ఇలాంటి కుటుంబం ఎక్కడ నేను చూడలేదు. దేవుడు చల్లగా చూడి రాముడు ఈ కాలనీ అందరినీ చల్లగా చూసి. నమస్కారం పురుషోత్తం తాతగారు మామగారికి. నేను చిన్నప్పటి నుంచి భారతీనగర్లో ఉంటూ ఉండగా నాకు తాతలు మామూలు తెలిసినంతగా పురుషోత్తం మామగారు తాతగారు, గోపాల్ మామగారు తాతగారు, ఈ మామగారు ఈ మధ్యన వచ్చారు, సాయి మామగారు తిని పేరు. సో చెప్పాలి అంటే పురుషోత్తం మామగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినన్ని సార్లు కూడా ఎప్పుడు మేము ఖాళీ చేతుల్లో రాలేదు. ఎప్పుడు తను ఏంటంటే ఏదో ఒకటి పెట్టడం ప్రసాదం రూపంగా పెట్టడం అని చేస్తారు మామగారు. ఏదో చాక్లెట్ లేకపోయినా కూడా చాక్లెట్ అయితే డెఫినెట్లీ చేతిలో ఉంటుందన్నమాట. ఇంకా బయట వాళ్ళకి అలాగే పెద్దవాళ్ళకి బయట వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ తను ప్రసాదం రూపంలో ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. తన ఇంటికి వస్తే మాత్రం ఖాళీ చేతులు మాత్రం ఎవ్వరూ వెళ్ళరు. అదైతే నేను ష్యూర్ గ్యారంటీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను తనకి చూస్తున్నాను అనమాట. నేను మా సిస్టర్ ఏమో 5th 6th క్లాస్లో తాతగారు ఏమో భగవద్గీత చెప్పారు మాకు. నాకు చాలా బాగా గుర్తుంది. 5th 6th క్లాస్లో మేము పొద్దున వచ్చేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో. మాకు తాతగారు భగవద్గీత శ్లోకాలు బాగా ఏంటంటే చెప్పారనమాట. ఇప్పుడేమో మర్చిపోయాం, కానీ అప్పుడు చాలా బాగా గుర్తుండేది మాకు. తాతగారికి చాలా థ్యాంక్స్, అతను మాకు భగవద్గీత శ్లోకాస్ నేర్పించినందుకు. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ ఇంట్లో రామాయణం అనేది రాముడి సేవను 2 దంపతులు చేస్తూనే ఉంటున్నారు. ఒక 57 ఇప్పుడే మామగారు చెప్తున్నారు 57 ఇయర్స్ పైన అయిపోయింది వాళ్ళు సేవలు చేస్తూ ఉంటూ. ఇలాగే సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా రాముడు వాళ్ళకి వీళ్ళు ఎంత సేవ చేస్తున్నారో అది వీళ్ళకి హెల్త్ అన్నీ ఇంకా ఇవ్వాలని, ఇంకా ఇలానే కంటిన్యూ చేయాలని జర్నీ భారతీనగర్లో అందరికీ వీళ్ళు ఇలానే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.
మీరు ఇక్కడ భారతీనగర్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇంచుమించు. ఉంటున్నారు. మేము అచ్చండి. అప్పటి నుంచి మా అత్తగారికి మా గారికి పరిచయం అయింది. తెలియపరిచేది ఏంటంటే అత్తయ్య గారు ఇంకా మావయ్య గారు చాలా రామ్ భక్తులు, వాళ్ళకి కోటి కోటి ప్రమాణం. జయ శ్రీరామ్. పూజ్యులైన పురుషోత్తయ్య గారికి మావయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు, శతకోటి వందనాలు. 50 సంవత్సరాలు దాటి ఇంకా ఎక్కువే ఆవిడ 50 సంవత్సరాలు ఆపకుండా ఎన్నో రాముకి ఎంతో విధంగా సేవలు చేశారు. ఒక్కరోజు కూడా దీపం ప్రసాదం ఆపకుండా కంటిన్యూస్గా ఆవిడ శక్తిలాగా ఒక ఇదిగా ఆవిడ రాముడికి ఎన్నో విధాలుగా సేవలు చేశారు. అలాగే వచ్చి వాళ్ళందరికీ పక్కన వాళ్ళకని అందరికీ ప్రసాదం ఉత్తి చేతులతో పంపించకుండా ప్రసాదాలు పెట్టి తోచిన సహాయం చేయడం ఆవిడకి సహజశీలి. అలాగే ఆవిడకి రాముడు భజన చేయకపోతే, రాముడు పూజ చేయకపోతే ఆవిడ ఉండలేదు. ఆవిడ అంత లీనమైపోయారు. రాముడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ రాముడి విగ్రహాలు చూస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత చక్కగా ఉంటుందంటే వాతావరణం అంత చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా ఈవిడ ఎన్నో పుణ్యక్షేత్రాలకి అన్నదానం, డొనేషన్స్ కట్టడం, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి చేశారు. అలాగే ఇక్కడ బిలాస్పూర్లో ఉన్న గుడిలో ఉన్న వాళ్ళందరికీ దుప్పట్లు పంచిపెట్టడం, రగ్గులు పంచిపెట్టడం కూడా చేశారు. అలాగే అనాథాశ్రమ పిల్లలకి డొనేట్ చేయడం, తర్వాత ఇక ఓల్డేజ్ దానికేమో బియ్యం పంపించడం, ఆవిడ చేసిన సేవలు ఇంత చెప్పాలి అంటే అంత మహోన్నతమైన హృదయం ఆవిడది చెప్పాలి అంటే. అలాగే వాళ్ళ స్వంత ఊరిలో శ్రీకాకుళంలో కూడా ఒక రాముడి గుడి కట్టించారు. అక్కడ విరాళాలు ఇచ్చారు. అక్కడ పూజలు కూడా జరిపించుకుంటున్నారు. అలాగే అక్కడ రామకోటి పుస్తకాలు ఇక్కడ తెచ్చి మా అందరి చేతి కూడా రాయించారు. మా అందరికీ కూడా పుణ్యం వచ్చినట్టుగా ఆవిడ చేశారు. అది ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే మేమందరం కూడా శ్రీరామ్ భజన, శ్రీరామ్ పుణ్యక్షేత్రం, శ్రీరాముడు రామకోటి రాయడం మా కాలనీలో అందరూ రాశారు. రామకోటి పుస్తకాలు రాసి గురించి చెప్పాలి అంటే ఆయన భగవద్గీత చదవడం, రామాయణం చదవడం, మహాభారతం చదవడం, ఆయనకు ఎన్నో పుస్తకాలు చదవడం, పిల్లల్ని పిలిచి భగవద్గీత పుస్తకాలు శ్లోకాలు చెప్పేవారు ఆయన. మా పిల్లలిద్దరికి, మా సింధుకి సుప్రజకి భగవద్గీత శ్లోకాలు చెప్పడం వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అలాగే శ్లోకాలు చెప్పడం ఆ విధంగా ఆయన కూడా సేవలు చేశారు. కానీ ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.